హాయ్! హలో! నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరోరి వ్లాగ్స్. 2025 జూలై 9న ఎంతమంది సింహాచలం గిరి ప్రదక్షిణకొచ్చారో కామెంట్ చేసేయండి. అండ్ మన వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సింహాచలం గిరి ప్రదక్షిణ అనేది మామూలు విషయం కాదు. మొత్తంగా 32 కిలోమీటర్లు అయితే మనం గిరి ప్రదక్షిణ చేయాలి. 32 కిలోమీటర్లు ప్లస్ ఇంకా 4 కిలోమీటర్స్ కూడా నడవాల్సొస్తుంది. ఎందుకంటే కిందనే మనకి వెహికల్స్ అన్నీ ఆపేస్తారు కాబట్టి, పైకి మనం నడిచే వెళ్ళాలి. అండ్ అప్ అండ్ డౌన్ కాబట్టి 4 కిలోమీటర్స్ అవుతుంది. సో, మొత్తంగా చూస్తే 36 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇంగిక్కడ మేమైతే మిట్ట మధ్యాహ్నం ఇంకా ఆ ఎండలోనే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. చాలా మంది ఈవినింగ్ వచ్చారు. అలాగే మధ్యాహ్నం కూడా వచ్చారు. మాకంటే ముందు గూడా చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టేశారు. ఇంక మేమైతే వేపకుంట జంక్షన్ దగ్గర వెహికల్స్ అయితే ఆపేశారు. అక్కడి నుంచి మేము కొండపైకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దగ్గరికి ఎళ్ళామనమాట నడిచి. సో, ఇంకా ఒక పక్క కింద కాళ్ళైతే కాలుతున్నాయి. చాలా మంది చెప్పులు వేసుకొని కూడా నడుస్తున్నారనమాట. అలా ఏసుకోవచ్చో, ఏసుకోకూడదో మాకైతే ఐడియా లేదు. కొంతమందయితే అక్కడికక్కడ సాక్స్ అండ్ చెప్పులు కూడా కొనుక్కొని వేసుకున్నారండి. ఆ ఎండని తట్టుకోలేక. అంత ఎండగా ఉంది. సో, ఇంగిక్కడైతే అలా నడుస్తూ ఉన్నాం. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నామనమాట. ఇంక నైట్ అయిపోయింది. ఇంక ఫుడ్‌కైతే ఎటువంటి లోటు లేదండి. ఎక్కడికక్కడ వాటర్ గానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అండ్ హాస్పిటాలిటీ కానీ చాలా అంటే చాలా బావున్నాయి. అన్నీ ఎక్కడికక్కడైతే పెట్టారనమాట. ఫుడ్‌కి గానీ, వేటికి గానీ ఎలాంటి లోటైతే జరగలేదనమాట ఈసారి. సో, ఇంక ఫస్ట్‌లో అయితే కొంచెం ఫుడ్ దగ్గర వాటి దగ్గర క్రౌడ్ ఉండేది కానీ, లాస్ట్‌లో అయితే అంత క్రౌడ్ కూడా లేదు. చాలా ఫ్రీగా అయితే జరిగిపోయిందనమాట. బట్ ఈసారి జనం మాత్రం చాలా మందొచ్చేసారండి. ప్రతి ఒక్కరికి ఎండని తట్టుకోలేక బొబ్బలైతే వచ్చేసాయి. అండ్ అలాగే అలసిపోతున్నారనమాట ఊరికే ఎండకి. సో, మధ్యాహ్నం స్టార్ట్ చేసిన వాళ్ళైతే మరీ అన్నమాట. ఇంకిక్కడైతే చాలా మంది అలసిపోయి అలా కాసేపు రెస్ట్ ఈసారి తీసుకున్నారనమాట. గిరిప్రదక్షిణ చేయడానికి మాత్రం చాలా మందొచ్చారండి. లక్షల్లో వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. చాలా ప్లేసుల నుంచి. అండ్ ఇక్కడ మేము గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసేసరికి 3 అవుతుంది టైము. మొత్తంగా మాకు 12 అవర్స్ అయితే పట్టింది. ఇంగా ఈవినింగ్ అదే అండి మధ్యాహ్నం 2కి స్టార్ట్ చేస్తే మాకైతే 2:30కి అంటే 2:40కి అలా అయిపోయిందనమాట గిరిప్రదక్షిణ మొత్తంగా. ఇంగా ఫుడొచ్చేసి ఇక్కడ చాలా వెరైటీసే ఇచ్చారండి. ఇంగా టీ, కాఫీ, అలాగే మిరియాల పాలు, ఫ్రూట్ సలాడ్, బిర్యానీ, అలాగే పులిహోర ఇలా చాలా వెరైటీస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా అలాగే ఇక్కడ హాస్పిటల్స్ అంటే మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ అని, మసాజ్‌లని ఇవి గూడా చాలా బాగా చేశారండి. ఇంకిక్కడ ఒక్కటే ఒక విషయం నాకు నచ్చింది. ఏంటంటే టాయిలెట్స్ పెట్టారు కదా! అవైతే టాయిలెట్స్ అనేది రోడ్డు మీదకొచ్చాయి. అలా వాటి మీద నడుస్తుంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. అంటే మనం శుద్ధిగా చేయాలి అనుకుంటాం గదా! బట్ అలా అనిపించలేదు. ఒక్కో చోట అలాగొచ్చాయి. అన్ని చోట్ల కాదులెండి. అండ్ అక్కడ ఇంకా చాలా మిస్సింగ్ కంప్లెయింట్స్ కూడా వచ్చాయి. సో, అందరూ కలిసి వచ్చినప్పుడు కలిసి జాగ్రత్తగా ప్రదక్షిణలైతే చేయండి. పిల్లలున్నవారు మరీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, ఇంగ మీకెలా అనిపిచ్చింది నేను చెప్పింది? రైట్ ఆర్ రాంగ్ అనిపిచ్చింది కామెంట్స్‌లో చెప్పండి. మన వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళైతే ఎలా ఉంది మీ ఎక్స్‌పీరియన్స్ అనేది కామెంట్ చేయండి.